ఎందుకు కాంప్లెక్స్ ఒక పిరమిడ్ షేప్‌లోనే ఉంది. అందులోనూ ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్‌లో. మహాభారతంలో కర్ణుడు మాట మీద నిలబడేవాడు. కానీ ఈ కర్ణుడు ఎవరెక్కువ డబ్బులిస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు. ప్రాజెక్ట్ కే ల్యాబ్‌లో ఈ ఫెర్టైల్ అమ్మాయిలుండే ఈ రూమ్ షేప్స్ చూస్తే మీకేమన్నా గుర్తొస్తుందా? ఈ సీన్‌లో రూమి కొన్ని గాడ్స్ నేమ్స్ చెప్తాడు. అహురా మాజ్దా, రుద్ర చక్రిన్, సెకండ్ కమింగ్, దశావతారాల్లో చివరి అవతారం అని. మూవీ ఓపెనింగ్‌లో వచ్చే ఈ సీన్ మీనింగ్ ఏంటో తెలుసా? పాండవుల హతం కోసం బ్రహ్మాస్త్రం వదిలిన అశ్వత్థామ, ఆ అస్త్రం ఉత్తర గర్భాన్ని తాకిన తర్వాత నిరాశగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక చిన్న మొక్కని కాలుతో ఇలా చిదిమేసి వెళ్ళిపోతాడు. దీనికొక మెటాఫోర్ డీటెయిల్ ఉంది. ఇక్కడ ఈ చిన్న మొక్క ఈజ్ ఈక్వల్ టు ఉత్తర గర్భంలో ఉన్న శిశువు. అండ్ ఆ మొక్కని చిదిమేశాక అంటుకున్న ఈ రక్తం కలిసిన బురద ఈజ్ ఈక్వల్ టు ఆ శిశువుని చంపేసి అశ్వత్థామ అంటించుకున్న పాపం. ఇంకా జన్మ కూడా తీసుకొని ఒక గర్భస్థ శిశువుని బ్రహ్మాస్త్రంతో ఇలా చిదిమేసి ఆ రక్తాన్ని అండ్ ఆ పాపాన్ని అంటించుకున్నాడని ఒక మెటాఫోర్ సీన్‌తో చెప్పారు. 'కల్కి' మూవీ స్టోరీ టెల్లింగ్‌లో ఈ కిడ్ క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ పేరు రాయ. ఈ రాయ నేమ్ ఊరకనే రాయలేదు. ఈ రాయ క్యారెక్టర్ సినిమా చూసే ఆడియన్స్‌కి ఒక రిఫరెన్స్. సినిమా చూసే ఆడియన్స్‌కి నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అలానే ఈ క్యారెక్టర్ కూడా క్యూరియస్‌గా ఉంటుంది. స్టోరీ నెరేషన్‌లో కీ ఎలిమెంట్స్‌ని రివీల్ చేయడానికి ఈ రాయ క్యారెక్టర్‌ని రాసుకున్నారు నాగశ్విన్. ఈ క్యారెక్టర్ ఎప్పుడు అందరిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నీళ్ళెవరూ ఫ్రీగా ఇవ్వరు తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు చనిపోయి ఉండాలి. బయటికి వచ్చి ఎన్ని రోజులైంది? సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? అసలు ఎవరు నువ్వు? ఇది రూమి అని, ఈయన ఇక్కడికి కొత్తగా వచ్చాడని, ఇది విజయధనుస్సు అని, కర్ణుడి చేతిలో ఉంటేనే పనిచేస్తుందని ఈ రాయ డౌట్స్ అడగటం వల్లనే తెలుస్తుంది. ఇంకా ఈ కర్రను పడేద్దాం. శంబాలలో ఒక కిక్యాస్ వెపన్ తీసుకుందాం. ఇది సాధారణమైన కర్ర కాదు. అయితే మరి దీన్ని మీరెందుకు యూజ్ చేయరు? ఈ జాతం చేతిలో ఉన్నపై పనిచేస్తుంది. ఇలా స్టోరీలో కీ ఎలిమెంట్స్ని ఆడియన్స్ మైండ్లోకి ఇంజెక్ట్ చేయడానికి, ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఈజీగా కనెక్ట్ చేయడానికి నాగశ్విన్ ఈ క్యారెక్టర్ని రాశారు. క్లైమాక్స్లో కర్ణ పోర్షన్స్ బిగిన్ అవడానికి ముందు అంత ఫైట్ అండ్ స్ట్రగుల్ మధ్యలో కూడా రాయ వచ్చి అశ్వత్థామని ఎవరది అని డౌట్ అడుగుతుంది. అక్కడి నుంచే కర్ణ విజువల్స్ ప్లే అవటం స్టార్ట్ అవుతాయి. ఎవరది? అశ్వత్థామ! స్టోరీ నెరేషన్ ప్యాటర్న్ లో రాయా క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు నాగశ్విన్ గారు. ఈ సీన్ లో రూమి కొన్ని గాడ్స్ నేమ్స్ చెప్తాడు. అహురా మాజ్దా, రుద్ర చక్రిన్, సెకండ్ కమింగ్, దశావతారాల్లో చివరి అవతారం అని. పేర్లు వేరైనా పిలుపు ఒక్కటే అని అంటాడు. అండ్ ఈ నేమ్స్ అన్ని డిఫరెంట్ రిలీజియన్స్ లో మన శ్రీ మహావిష్ణువు చివరి అవతారమైన కల్కి లాగా దేవుడు వచ్చి కాపాడుతాడని చెప్పే గాడ్స్ నేమ్స్. అహురా మాజ్దా 3000 ఏళ్లకు ఒకసారి భూమి మీద పుట్టి దుష్టశక్తుల్ని అంతం చేస్తాడని జొరాస్ట్రియన్స్ నమ్ముతారు. అధర్మం ప్రబలినప్పుడు రుద్రచక్రిన్ తన సైన్యంతో వచ్చి చెడుని ఓడించి శాంతిని స్థాపిస్తాడని బుద్ధిజంలో నమ్ముతారు. జీసస్ సెకండ్ కమింగ్ గురించి క్రిస్టియానిటీలో ఉంది. ఇక మన శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి వచ్చి కలిని సంహరించి సత్యయుగాన్ని మళ్ళీ స్థాపిస్తాడు అని వేదవ్యాసుల వారు కల్కి పురాణంలో రాశారు. రూమికి ఈ నేమ్స్ అన్నీ తెలియడానికి, పేర్లు వేరైనా పిలుపు ఒక్కటే అని చెప్పడానికి రీజన్, శంబాలాలో అన్ని రకాల కల్చర్స్కి చెందిన పీపుల్ ఉంటారు. చైనీస్, పంజాబీ, తమిళ్, క్రిస్టియన్స్, కేరళ, బుద్ధిస్ట్స్, ఆఫ్రికన్స్, ఇలా డిఫరెంట్ కల్చర్స్కి చెందిన పీపుల్ ఉంటారు ఇక్కడ. ఫ్యూచర్లో చెడు పెరిగిపోయి మనిషి బతకలేని సిచ్యువేషన్లో దేవుడు వచ్చి కాపాడతాడని ప్రతి రిలీజియన్లో ఉంది. ఆ నమ్మకం ఉన్న వాళ్ళంతా శంబాలాలో ఎదురు చూసేది ఈ శ్రీ మహావిష్ణు రూపమైన కల్కి కోసమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కటే ఐడియాలజీతో ఉన్నారు కాబట్టి వీళ్ళే రూమికి ఆ గాడ్స్ నేమ్స్ చెప్పుకుంటారు. నెక్స్ట్ పాయింట్ బుజ్జి గురించి చెప్దాం అనుకున్నా, కానీ బుజ్జి మీద చేసిన రీసెర్చ్ అండ్ బుజ్జి స్పెషాలిటీ గురించి చెప్పాలంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోద్ది. సో అందుకని బుజ్జి గురించి సెకండ్ పార్ట్లో చెప్తాను. ఇప్పుడు చెప్పబోయేది నాకు అనిపించిన ఫీలింగ్, జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. ప్రతి గ్రేట్ ఆర్కిటెక్చర్ వెనుక, ప్రతి గ్రేట్ కన్స్ట్రక్షన్ వెనుక ఒక ఫిలాసఫీ ఉంటుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మనకు కనపడే ఓల్డ్ కాశీ సిటీ అండ్ కాంప్లెక్స్ వెనకాల కూడా ఒక ఫిలాసఫీ ఉంది. కాంప్లెక్స్ ఒక ఇన్వర్టెడ్ షేప్లోనే ఎందుకు ఉంటుందో తెలుసా? దీనికి ఒక థియరీ ఉంది.
ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని 3 టైప్స్ కింద డివైడ్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇన్వర్టెడ్ పిరమిడ్లో టాప్లో పెడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని సెకండ్ పార్ట్లో, లీస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కింద వదిలేస్తారు. ఇది ఒక ప్రెజెంటేషన్ థియరీ. పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇలా ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్లో టాప్లో ఉంటాయి. అందుకే కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రెజెంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన నేచర్ ఇన్వర్టెడ్ పిరమిడ్లో టాప్లో పైన ఉంటుంది అండ్ యూజ్లెస్ అండ్ వీక్ ఎలిమెంట్స్ అన్ని లోయర్లో ఉంటాయి, లైక్ కాశీలో పీపుల్ లాగా. అండ్ నేచర్ కంటే కూడా పవర్ఫుల్ అయిన సుప్రీం యాస్కిన్ నేచర్ కంటే కూడా పైన ఇక్కడ ఉంటాడు. ప్రాజెక్ట్కే ల్యాబ్స్లో ఈ ఫెర్టైల్ విమెన్ ఉండే ఈ రూమ్ షేప్స్ అన్నీ చూస్తే నాకెందుకో కొంచెం హనీబీ హైవ్ గుర్తొచ్చింది, అంటే తేనెతుట్టు అనమాట. ఈ ఫెర్టైల్ అమ్మాయిలు ఉండే ఈ రూమ్స్ హెక్సాగోనల్ షేప్, ఈ డార్క్ అంబర్ లైటింగ్, ఇదంతా చూస్తే నాకెందుకో ఇది ఒక తేనెతుట్టెలాగా, ఈ అమ్మాయిలు తేనెటీగల్లాగా, వీళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న సిరం ఒక హనీ లాగా అనిపించింది. హనీ బీస్ లేకపోతే హ్యూమన్ సర్వైవల్కి కావాల్సిన చాలా రీసోర్సెస్ ఉండవు, హ్యూమన్కి అవసరమైన ఫుడ్ దొరకదు. ఇక్కడ సుప్రీం యాస్కిన్ సర్వైవ్ అవ్వాలంటే సీరం కావాలి. అది ఇచ్చే ఈ ఫెర్టైల్ అమ్మాయిల్ని నేచర్లో పార్ట్ అయిన హనీ బీస్ లాగా స్టోరీలో పోర్ట్రే చేశారేమో అని నాకు అనిపించింది. మీకు కూడా ఏమైనా అలా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. కల్కి మూవీ మొత్తం మీద నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ మూవీ రైటింగ్ అండ్ నాగి స్కేర్ టువర్డ్స్ డీటెయిలింగ్స్. మహాభారతంలో కర్ణుడికి క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తాడు భైరవ. కర్ణుడు చాలా దానాలు చేస్తాడు, కానీ భైరవ నిన్ను పట్టించే ముందు నీకు మంచి ఫుడ్ పెట్టిస్తా అని చెప్పి ఆ కొన్న కోడిగుడ్డు కూడా ఇడికి పెట్టకుండా దాచిపెట్టుకుంటాడు. మహాభారతంలో కర్ణుడు చివరి వరకు దుర్యోధనుడి వైపు ఉండి పోరాడి చనిపోతాడు. అధర్మమైనా సరే కుంతి అడిగినా కూడా ఒకవైపే ఉంటాడు, కానీ భైరవ ఎవరెక్కువ ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు. ఇక్కడ రాక్సీ ఒక డైలాగ్ ఉంటుంది, అబద్ధం, నీకు జస్ట్ నువ్వంటే ఇష్టం భైరవ, యు ద మోస్ట్ సెల్ఫిష్ గాయ్ ఇన్ ద వరల్డ్. భైరవకి జస్ట్ తనంటేనే ఇష్టం, ఎంతలా అంటే తను కనే కలలో కూడా తను ఒక్కడే ఉంటాడు. కాంప్లెక్స్లోకి వెళ్ళాక ఈ బీచ్లో ఇక్కడ ఈ ఇసుకలో ఒక చిన్న కోట కట్టి దాని మీద ఏదో ఒక బొమ్మ చేసి పెడతాడు. ఒక్కటే పెడతాడు, 2 కాదు. ఎవరైనా కలగనేటప్పుడైనా నేను నా లవర్ లేదంటే నా వైఫ్ అని డ్రీమింగ్ చేస్తారు. అండ్ రాక్సీ పక్కనే కూడా ఉంటుంది. పక్కనే ప్రేమించిన అమ్మాయి ఉన్నా కూడా భైరవ మాత్రం జస్ట్ తన గురించే ఆలోచిస్తాడు. ఇక్కడ ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నాగి పెట్టాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ బిహేవియర్కి నాగి ఇచ్చిన డీటెయిలింగ్ని అప్రిషియేట్ చేయకుండా అయితే నేను ఉండలేను. అండ్ కొన్ని క్రియేటివ్ డీటెయిల్స్ చూస్తే అసలు ఈయన ఇలా ఎలా ఆలోచించారబ్బా అని అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చాలా కీన్గా రాసుకున్నారు నాగశ్విన్. భైరవాకి బుజ్జి ఉన్నట్టే ఈ బుడ్డ హోగా విలన్ గాడికి ఒక వెహికల్ ఉంటుంది అండ్ విలన్ కూర్చునే సీట్ ఒక విగ్రహం ఉంటుంది. అండ్ ఆ విగ్రహానికి సేమ్ వీడ్లాగే రైట్ హ్యాండ్ ఉండదు. ఇది కావాలనే ఆ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ కోసమే పెట్టారు. భైరవ వాడే హోలోగ్రామ్ టెక్నాలజీ, బుజ్జి అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్ని భైరవ క్యారెక్టర్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంటాయి. ఈ బుడ్డా హోగా విలన్ గా డిస్ట్రక్టివ్ నేచర్ అండ్ క్రూయాలిటీ కన్వే అయ్యేలాగా వీడి వెహికల్ ని డిజైన్ చేశారు. సైడ్ క్యారెక్టర్ అయినా కూడా మంచి డీటెయిలింగ్ తో ఎఫర్ట్ఫుల్ గా రాసుకున్నారు నాగశ్విన్ గారు. వీడియో మిడిల్ లో ప్రతి ఆర్కిటెక్చర్ వెనుక ఒక ఫిలాసఫీ ఉంటుంది అని చెప్పాను కదా. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మనకు కనపడే ఓల్డ్ కాశీ సిటీ ఆర్కిటెక్చర్ లో కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. సినిమాలో మనకు కనిపించే కాశీ సిటీని స్క్రాచ్ నుంచి చాలా మీనింగ్ఫుల్ డీటెయిల్స్ తో డిజైన్ చేశారు. ప్రెసెంట్ కాశీలో 2000 నుంచి 3000 వరకు టెంపుల్స్ ఉన్నాయి. సుప్రీం యాస్కిన్ గాడ్ ని బ్యాన్ చేశాక ఈ టెంపుల్స్ అండ్ డిస్ట్రాయ్ అయిపోయిన ఈ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ప్రతి చోట కాశీలో కనపడేలాగా ఈ కాశీ సిటీని డిజైన్ చేశారు. ఎక్కడ చూసినా ఎటు చూసినా షాప్స్, హౌసెస్, ఓపెన్ ఏరియాస్ అన్నీ కూడా ఈ 3000 టెంపుల్స్ అండ్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్తో మిక్స్ అయిపోయి ఉన్న ఒక ఫ్యూచరిస్టిక్ కాశీ సిటీని బిల్డ్ చేశారు. అందుకే అన్ని చోట్ల టెంపుల్స్ రెఫరెన్సే ఉంటాయి. ఇంకా చెప్పాల్సిన డీటెయిల్స్ చాలానే ఉన్నాయి, కానీ వీడియో లెంత్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన డీటెయిల్స్ని సెకండ్ పార్ట్లో చెప్తాను. ఈ రెబెల్ని పట్టుకొని కూడా ఎందుకు భైరవ కాంప్లెక్స్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు, బుజ్జి స్పెషాలిటీ అండ్ కెపాసిటీ ఏంటి, సుప్రీం యాస్కిన్ రూమ్లో ఏమేమి ఉన్నాయి, కల్కి యూనివర్స్లో ఎన్ని మూవీస్ రావచ్చు అనే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని సెకండ్ పార్ట్లో చెప్తాను. సో ఆ వీడియోని పెట్టగానే మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతవరకే. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఎంతో కష్టపడి ఈ కంటెంట్ని తయారు చేసి మీ ముందుకు తెస్తున్నాను. అండ్ నేను పెట్టే ఈ ఎఫర్ట్స్ని మీరు ఇచ్చే లైక్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.